కొంతమంది కెరీర్ గైడెన్స్ అడుగుతున్నారు. 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ శాలరీ మాత్రం గ్రో అవ్వటం లేదు, శాలరీ ఇంక్రీజ్ అవ్వటం లేదు. ఇలా ఫీల్ అవుతున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. సో అవుట్ సైడ్ నుంచి చూస్తే జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, లైఫ్ ఓకే అనిపిస్తుంది. కానీ ఇంటర్నల్గా సేమ్ వర్క్, సేమ్ టీమ్, సేమ్ ఇంక్రిమెంట్, సేమ్ ఫ్రస్ట్రేషన్. ఇంకా పెయిన్ఫుల్ ఏంటంటే ఫ్రెషర్స్కి ఇప్పుడు కంపెనీస్ 6, 7, 8 lakh per annum ఇట్లా ఆఫర్ చేస్తున్నాయి. కానీ 4 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమందికి ఇంకా యావరేజ్ హైక్స్తో కెరీర్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, నా గ్రోత్ ఎక్కడ స్టాప్ అయింది? ఫస్ట్ థింగ్, ఇలా దీన్ని ఫీల్ అవుతున్న చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎస్, ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కంటే మార్కెట్ వాల్యూ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే శాలరీ స్ట్రక్ అవడానికి రీజన్ కంపెనీనా లేదా మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోయి అదే కంపెనీలో అదే రోల్లో చాలా ఇయర్స్ సెటిల్ అయిపోవడం కూడా ఒక రీజన్ దీనికి. ఇలాంటివి హానెస్ట్గా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ 2 yearsలో న్యూ స్కిల్స్ నేర్చుకున్నామా, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఫాలో అయ్యామా, లింక్డ్ఇన్ అప్డేట్ చేస్తున్నామా, ఎన్ని ఇంటర్వ్యూస్కి ట్రై చేసాం, నెట్వర్కింగ్ పెంచుకున్నామా, లేదా సేమ్ డైలీ టాస్క్స్ని కంప్లీట్ చేస్తూ మంత్ ఎండ్లో వచ్చేటటువంటి శాలరీ చాలు అనుకుంటున్నామా? ఎందుకంటే రియాలిటీ మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో కంపెనీస్ రిక్రూట్మెంట్ స్కిల్స్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఫాస్ట్గా మారుతుంది. చాలామంది ప్రొఫెషనల్స్ ఓల్డ్ స్కిల్స్తో సేమ్ ప్లేస్లో సేమ్ ప్యాకేజ్కి అడ్జస్ట్ అవుతున్నారు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఎలా? సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే కంపెనీస్ మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారంటే దానికి వాల్యూ ఇవ్వటం లేదు, మీరు ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్కే పే చేస్తున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే ఫస్ట్ మార్కెట్ రియాలిటీ తెలుసుకోవాలి. మీ శాలరీ మార్కెట్ స్టాండర్డ్కి ఎక్కడుందో చెక్ చేసుకోండి. గ్లాస్ డోర్, లింక్డ్ఇన్ శాలరీ, పీర్ డిస్కషన్స్ ఇవన్నీ యూజ్ చేయండి. సో చాలామంది ప్రొఫెషనల్స్ యాక్చువల్గా అండర్ పేడ్ అని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఉన్న కొలీగ్స్తోనే కంపేర్ చేసుకుంటారు. ఇంకొకటి సెకండ్ పాయింట్, స్కిల్స్ని ఆడిట్ చేయండి. మీ కరెంట్ స్కిల్ సెట్ 2026 మార్కెట్లో రెలవెంటా కాదా? ఎగ్జాంపుల్, ఓన్లీ మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారా, లేదా మోడర్న్ టూల్స్ నేర్చుకుంటున్నారా, ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారా, క్లౌడ్ ఎక్స్పోజర్ ఉందా, ఆటోమేషన్ నాలెడ్జ్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్, విజిబిలిటీ బిల్డ్ చేయండి. ఆఫీస్లో సైలెంట్ వర్కర్గా ఉండటం మంచిదే, కానీ కంప్లీట్ ఇన్విజిబుల్ అయిపోవడం డేంజరస్. మీ వర్క్ విజిబుల్గా ఉండాలి. టీమ్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, ఓనర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కొత్త స్కిల్స్ని మీ పీర్స్కి ట్రైన్ చేయటం, ఇవి మీ కెరీర్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫోర్త్, లింక్డ్ఇన్ సీరియస్గా యూజ్ చేయండి. నాట్ ఫర్ ఫేక్ మోటివేషనల్ పోస్ట్. రియల్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఇండస్ట్రీ పీపుల్ని ఫాలో అవ్వండి. రిక్రూటర్స్ని కనెక్ట్ అవ్వండి. మీ లెర్నింగ్ షేర్ చేయండి. ఆపర్చునిటీస్ మోస్ట్లీ విజిబిలిటీతో వస్తాయి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టాప్ చేయకండి. చాలామంది ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక 3 years వరకు ఇంటర్వ్యూ ఫేస్ చేయరు. సడన్గా స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తే కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిపోతుంది. ఈవెన్ ఇమీడియట్గా మీరు స్విచ్ అయ్యే ప్లాన్ లేకపోయినా మార్కెట్కి రెడీగా ఉండటం కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎవరి ఫ్రస్ట్రేషన్కి సొల్యూషన్ కంపెనీ స్విచ్ కాదు. కొన్నిసార్లు ఇంటర్నల్ టీమ్ చేంజ్ అవ్వటం, బెటర్ మేనేజర్తో వర్క్ చేయటం, న్యూ అండ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్లోకి వర్క్ చేయటం, కొత్త క్యాపబిలిటీస్కి ఎంటర్ అవ్వడం ద్వారా కూడా మీకు గ్రోత్ వస్తుంది. సో అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారా, అలాగే ఉండిపోతారా, లేకపోతే గ్రో అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంటర్వ్యూస్ని ఎస్కేప్ అవడం కోసం ఇవన్నీ చేస్తున్నారా? మీరు గ్రో అవ్వాలి అనుకుంటే ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసిన యాక్షన్స్, ఇంకా ఇలాంటి చాలా యాక్షన్స్ మీద మీ ఫోకస్ స్టార్ట్ చేయండి. ఫైనల్గా ఒక హానెస్ట్ పాయింట్, 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఒక కెరీర్లో ఒక స్టేజ్. అది ఈ స్టేజ్ అనేది కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఇది ఇక్కడ కంఫర్ట్ జోన్లో సెటిల్ అయితే తర్వాత మీకు గ్రోత్ స్లో అయిపోతుంది. కానీ సేమ్ స్టేజ్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని, మార్కెట్ అర్థం చేసుకుని, విజిబుల్గా వర్క్ చేసి, స్మార్ట్గా డెసిషన్స్ తీసుకుంటే కెరీర్ కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మీలో ఎవరైనా కెరీర్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మీ శాలరీ అక్కడ ఆగిపోయింది, కెరీర్ గ్రో అవడం లేదు, 3 to 5 years ఎక్స్పీరియన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో వచ్చే నెంబర్కి కాల్ చేసి నాతో మీ కెరీర్ గురించి డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.